బొమ్మల కథలు. కృష్ణానదికి ఆనుకొని ఉంది ధాన్యాపురం. ఆ ఊళ్ళో వెంకటయ్య ఒక నిరుపేద రైతు. అతనికి వ్యవసాయమే ఆధారం. అయితే వరుసగా 2 ఏళ్లు వర్షాల్లేక కరువుతో అప్పులపాలై దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతని భార్య సూరమ్మ అతనికి అండగా ఉండేది. సాయంత్రం వెంకటయ్య ఇంటి అరుగుపై దీనంగా కూర్చొనున్నాడు. సూరమ్మ పనిచేసుకుంటూనే భర్తను చూసి దీర్ఘం తీస్తుంది. ఏవండీ, మళ్ళీ ఆ రాత్రి నుంచి మాట్లాడ్డం మానేశారే. మనసులో బాధ పెట్టుకుని మసలకండి. కడుపులో దాచుకుంటే కొండ కూడా బరువవుతుంది. నాతో చెప్పుకోకుండా ఎవరితో చెప్తారు? ఏం చెప్పమంటావు సూరమ్మ? మాటల్లో చెప్పలేని దుర్భరమైన పరిస్థితిది. ఊళ్ళో ఎవరి ముఖం చూడాలన్నా భయమే వేస్తోంది. ఎందుకంత భయం? మనం ఎవ్వర్నీ మోసం చేయలేదు, ఎవరి సొమ్ముకి ఆశపడలేదు కదా. మోసం చేయలేదు నిజమే, కాని ఎప్పుడు చూసినా అప్పుల వాళ్ళు అరుగు మీద కూర్చొని వెళ్ళిపోతున్నారు. గోపాలం షావుకారు మొన్న వచ్చి ఎంత కటువుగా మాట్లాడాడో తెలుసా? వెంకటయ్య, ఆస్తి అమ్ముకుంటావో లేదంటే ఈ వడ్డీలకి భూమి రాసిస్తావో తేల్చుకో అన్నాడు. అయ్యో రామా, అంత మాటన్నాడా? మనం అడిగితే మొన్నటిదాకా నీ కొడుకు పెళ్లికి సాయం చేస్తాను అని ఆశ చూపించిన మనిషేనా? ఆశలు చూపించడానికే షావుకారులుంటారు. ఇప్పుడు వర్షం లేదు, పంట లేదు. నమ్ముకున్న కృష్ణమ్మ కూడా ఈ ఏడు మొహం చాటేసింది. ఆ 10 ఎకరాలు ఎండిపోయి బీడు భూమిలా మిగిలిపోయింది. మీరంతగా కలత చెందకండి. మనం శ్రమ చేయటం మానలేదు, నమ్మకాన్ని వదులుకోలేదు. నిజాయితీకి మించిన ఆస్తే లేదు అంటారు మన పెద్దలు. రేపా రామ్మూర్తి పటేల్ గారిని ఒకసారి కలిసి మరికొన్ని రోజులు గడువు అడుగుదాం. ఆయనే మనకు మార్గం చూపిస్తారు. రామ్మూర్తి గారు ఏం చేయగలరు సూరమ్మ? ధర్మాన్ని చూపించగలరు కాని దేవుడిచ్చిన కరువుని మార్చలేరు కదా. పైగా ఈసారి పొలంలో నాటడానికి విత్తనాలకు కూడా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు తీర్చడానికి ఈసారి ఎంత కష్టపడినా సరిపోదు. మనం ఏనాడు చెయ్యని ఆ తాతల కాలం నాటి వాడుకలో లేని ఊరికి దూరంగా ఉన్న బంజరు భూమి ఒకటుంది కదా. ఓహో, ఆ చిన్న ఎకరం ముక్క గురించా? అది బీడు పోసి ఎన్నేళ్లయిందో. అక్కడ రాయి తప్ప మరేం ఉండదు. దున్నినా ఫలితం ఉండదు. అవునండి, ఫలితం లేకపోయినా ఈ ఒక్కసారికి ఆ భూమిని దున్నుదాం. మన కష్టాన్ని చెమటను నమ్ముదాం. కష్టానికి దేవుడు కరుణిస్తాడు అని నా మనసు చెప్తోంది. సరేలే, నీ మాట కాదనిలేను. రేపే ఆ బంజర్ భూమి దగ్గరికెళ్ళి ఉన్న పళ్ళంగా దున్నడానికి ఏర్పాట్లు చేస్తాను. ఎటూ లేని దానికంటే కష్టపడ్డం మేలు. మరుసటి రోజు మధ్యాహ్నం ఊరికి దూరంగా ఉన్న బంజర్ భూమి వద్ద వెంకటయ్య పాత నాగల్తో ఒంటరిగా దున్నుతున్నాడు. ఆ పని చాలా కష్టం మీద సాగుతోంది. ఈ నాగలి మోయడం కూడా నా వల్ల కావడం లేదు. ఈ బీడు భూమి నా గుండెంత గట్టిగా ఉంది. నా అదృష్టం కూడా ఇంతేనా అనుకున్నాడు. ఇంతలో నాగల్ని బలంగా ముందుకు నెట్టగా అదొక గట్టి వస్తువుకి తగిలి ఆగిపోతుంది. ఏంటో ఇది? ఈ భూమిలో ఇంత గట్టి వస్తువు దాగుందంటే? వెంకటయ్య నాగలి పక్కన మట్టిని పారతో తొలగిస్తాడు. అక్కడొక పాత రాగి పెట్టె కనిపిస్తుంది. దానిపై పురాతనమైన చెక్కడం ఉంది. ఓహో, ఇదేంటి? ఇంతకాలం ఎవరికీ కనపడకుండా ఈ పెట్టె ఇక్కడే ఉందా? ఎవరో ధనవంతులు తమ నిధిని దాచుకుని ఉంటారా? నా అదృష్టం పండినట్లేనా? పెట్టెను చేతులతో తాకి దుమ్ము దులుపుతాడు. అది చిన్నగా గట్టిగా ఉంది. ఇందులో పసిడి నాణేలు, వజ్రాలు ఉంటాయా? నా అప్పులు తీరిపోవడమే కాదు, ఇంకో 10 మందికి సాయం చేయగలను. సూరమ్మ కళ్ళల్లో ఆనందం చూడగలను. దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావు తండ్రి అని పెట్టెను పట్టుకుని దాన్నెలా తెరవాలా అని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి పక్క పొలం వైపు వెళ్తున్న గోపాలం వెంకటయ్య ఆత్రంగా ఆ పెట్టెను చూడ్డాన్ని గమనిస్తాడు. ఏంటి వెంకటయ్య, ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏదో రహస్యాన్ని చూస్తున్నావా? ఆ బంజరు భూమిలో నీకు మామిడి పండ్ల చెట్టు మొలిచిందా ఏంటి? వెంటనే వెంకటయ్య ఉలిక్కిపడి పెట్టెను మట్టితో కప్పడానికి ప్రయత్నిస్తూ ఇలా అంటాడు. రండి గోపాలం గారు, ఇదేం లేదు. ఏదో పాత రాయి దొరికింది. దాన్ని తీసి పక్కన పెడుతున్నాను. నాగలికి అడ్డం వచ్చింది. రాయా? రాయి అంటావేం వెంకటయ్య? ఆ రాగి పేటిక మెరుపు నా కంటికి స్పష్టంగా కనిపించింది. మీ తాత ముత్తాతల ఆస్తి ఇక్కడే దాగి ఉందన్నమాట.
ఇన్నాళ్లకు నిన్ను అదృష్టం వరించింది. అదృష్టమా? అదృష్టం ఏం లేదు గోపాలం గారు. ఇదెవరో పూర్వకాలంలో ఇక్కడ దాచుకున్న వస్తువై ఉంటుంది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. వెంకటయ్య చెప్పిన మాట వినకుండా పెట్టెని చేత్తో చూపిస్తూ ఇలా అంటాడు గోపాలం. ఆ ఏం సంబంధం లేదంటావేంటి? ఇది దొరికింది నీ భూమిలో, నీ చేతికి. దొరికిన చోట దొరికిన సొమ్ము నీకే చెందుతుంది. దీన్నే అనుకోని అదృష్టం అంటారు. పద, తీసుకెళ్ళి దీన్ని పంచుకుందాం. పంచుకోవడమా? ఏ ధర్మం ప్రకారం పంచుకోవాలి? ఇది నా సొంత సొమ్ము కాదు. ఇది నా శ్రమకు దొరికింది, కాని నా సొత్తు కాదు. ఏంటయ్యా నీ ధర్మనీతులు? నీతి గురించి చెప్పడానికి నువ్వెవరివి? నీతి గురించి మాట్లాడి నీకే ఇప్పుడు ఊళ్ళో ఉన్న అప్పులు వడ్డీలు కళ్ల ముందు కనిపించటం లేదా? ఆ షావుకారు వాకిట్లోకొచ్చి నిన్ను తిట్టిపోయిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా? ఈ ధనం నీ కష్టాలన్నింటికీ పరిహారం. దీన్ని వదులుకుంటే మూర్ఖుడివి అవుతావు. మూర్ఖుణ్ణైనా అవుతానండి, కాని ధర్మం మాత్రం తప్పను. ఈ పెట్టెలోని సొమ్ము ఎవరిదో తెలియకుండా నేను దీనికి ఆశపడ్ను. ఇది ఏనాటి నిధి అనేది పెద్ద మనుషులు తేల్చాలి. పెద్ద మనుషులా? ఈ చిన్న విషయాన్ని పటేల్ దాకా తీసుకెళ్లడం ఎందుకు? ఒక పని చేద్దాం, దీన్నిప్పుడే తెరవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ఏముందో చూసి ఎవరికీ తెలియకుండా ఇద్దరం పంచుకుందాం. వద్దు గోపాలం గారు, నన్ను వదిలేయండి. నాకా ధనం అక్కర్లేదు. నా భూమిలో దొరికిన దీనిపై నాకెలాంటి అధికారం లేదు. నేను రామ్మూర్తి పటేల్ గారి దగ్గరికెళ్ళి ఈ విషయాన్ని ఆయనకి నివేదిస్తాను. ఆయనే ఏం చేయాలో చెప్తారు. నీ మొండితనం నీకే నష్టం. సరే, నువ్వు ధర్మం గురించి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను కూడా పటేల్ దగ్గరకొస్తాను. అసలు ఈ భూమి పూర్వం ఎవరిదో, ఈ నిధి ఎవరిదో పటేల్నే అడుగుతాను. నువ్వొక్కడవే ఈ అదృష్టాన్ని అనుభవించలేవు. వెంకటయ్య రాగి పెట్టెని జాగ్రత్తగా తీసుకుని మౌనంగా ఊరివైపు నడుస్తాడు. గోపాలం కోపంగా అతన్ని అనుసరిస్తాడు. రాత్రి 8 గంటలు. ధాన్యాపురం గ్రామ పటేలైన రామ్మూర్తిగారి పెద్ద ఇంటి వరండాలో సభ జరుగుతోంది. పటేల్ ఒక కుర్చీలో కూర్చొనుండగా వెంకటయ్య, సూరమ్మ, గోపాలంతో పాటు మరికొంతమంది పెద్దలు, గ్రామస్థులు హాజరయ్యారు. సరేనయ్యా వెంకటయ్య, నువ్వు చెప్పిన విషయం విచిత్రంగా ఉంది. శ్రమ చేసి నీకు ఆ బీడు భూమిలో ఇలాంటి రాగిపేటిక దొరకడం ఒక వింతైన విషయం. ఇప్పుడు చెప్పు, గోపాలం ఏమంటున్నాడు? పటేల్ గారు, నా మాట వినండి. నేను అన్యాయంగా మాట్లాడటం లేదు, వాస్తవం చెప్తున్నాను. ఆ భూమిలో ఈ పెట్టె దొరికింది. ఇది నిధయి ఉంటుంది. పూర్వం ఎవరికైనా చెంది ఉంటే దాన్ని ధర్మంగా తేల్చాలి. కాని వెంకటయ్య కష్టాలెన్నున్నా ఆశను వదులుకోకుండా దీన్ని దొంగిలించిన ధనంలా దాచుకోవాలని చూస్తున్నాడు. క్షమించండి పటేల్ గారు, గోపాలం అబద్ధం చెప్తున్నాడు. దొరికిన వెంటనే నేను నా భార్యతో కూడా చెప్పకుండా నేరుగా మీకే నివేదించాను. ఈ పెట్టెనెవరికీ తెలియకుండా దాచిపెట్టాలని నేను అనుకోవడం లేదు. నేను ధర్మాన్ని నమ్ముకునేవాణ్ణి. పెద్దలారా, దైవం సాక్షిగా చెప్తున్నాను, మా కష్టాలెన్నున్నా ఎవరి సొమ్ముకి ఆశపడే మనస్తత్వం మా ఆయనది కాదు. ఆయనే నన్ను తీసుకుని ఆ వస్తువుని నేరుగా పటేల్ గారికి అప్పగించమని పంపించారు. కూర్చోమ్మా సూరమ్మ, మీ నిజాయితీ ఊళ్ళో ఎవరికీ తెలియంది కాదు. గోపాలం, నీకు ధనమంటే ఉన్న ఆశ కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ నిధిపై నీకెందుకయ్యా ఇంత ఆసక్తి? నాకాసక్తి కాదు పటేల్ గారు, ధర్మంపై ఆసక్తి. ఒకవేళ ఆ పెట్టెలో చాలా విలువైన వస్తువులుంటే అది రాజధనం అవుతుంది. వెంకటయ్య కష్టపడినందుకు రాజ్యంలో నుంచి అతనికి కొంత సాయం లభిస్తుంది. కాని మొత్తం సొమ్ము అతనికే చెందడం న్యాయం కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు గోపాలం. సరే, ఇప్పుడే ఈ పెట్టెను తెరిచే సమయం వచ్చింది. ఈ రాగి పేటిక చాలా పురాతనమైంది. దీనిపై ఉన్న లిపిని చూస్తే ఇది కనీసం 300 ఏళ్ల క్రితం నాటిదై ఉంటుంది. పటేల్ ఒక చిన్న తాళపు చెవిని తీసుకుని పెట్టె తాళాన్ని తెరుస్తాడు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఏముండుంటుంది అందులో? పసిడి నాణేలు ఖచ్చితంగా ఉండుంటాయి. వజ్రాల హారాలుంటే ఎంత బావుంటుందో అనుకున్నాడు గ్రామస్థుడు. పెట్టె తెరవబడుతుంది. లోపలేం కనిపించకపోవడంతో అందరూ నిరాశగా చూస్తారు. లోపల కేవలం ఒక పాత చిరిగిపోయిన తాళపత్ర గ్రంథం, ఒక ఎండిన ఆకుపచ్చ రంగు వస్త్రం మాత్రమే ఉన్నాయి. ఇదేంటి పటేల్ గారు, ఇదేనా అనిధి?
చిరిగిన కాగితాలు, ఒక పాత గుడ్డ ముక్క. వెంకటయ్యకి కష్టాల సమయంలో దేవుడిచ్చిన అదృష్టం ఇదేనా? మా సమయాన్ని వృధా చేశావు వెంకటయ్య. క్షమించండి పెద్దలారా, నాకు బాధగా ఉంది. నా ఆశలు నిరాశలయ్యాయి. రామ్మూర్తి పటేల్ పెట్టెలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని జాగ్రత్తగా తీసి దాన్ని చూస్తూ ఇలా అంటాడు. ఆగు గోపాలం, అదృష్టమంటే కేవలం బంగారం డబ్బు మాత్రమే కాదు. వెంకటయ్య, నీ నిజాయితీకి దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. ఈ తాళపత్రాలు చిన్నవి కావు. పటేల్ ఆ తాళపత్రాలను జాగ్రత్తగా విప్పి వాటిపై ఉన్న లిపిని చదవడం మొదలు పెడతాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, సంతోషం కనిపిస్తాయి. ఓహో, ఎంతటి విచిత్రం, ఎంతటి దైవలీల! వెంకటయ్య, నువ్వు కేవలం ఒక రాగిపెట్టెను కాదయ్యా, ఒక మహాదృష్టాన్ని కనుగొన్నావు. రామ్మూర్తి పటేల్ గారు ఆ తాళపత్రాల్లో ఉన్న విషయాన్ని సభకు వివరిస్తున్నారు. పెద్దలారా, ఈ తాళపత్ర గ్రంథం సాధారణమైంది కాదు. ఇది మన ధాన్యాపురం గ్రామానికి సంబంధించిన పాతకాలపు భూముల వివరాలు, హద్దులు, కాలువల గురించి రాసిన ప్రామాణిక పత్రం. భూముల వివరాలా? దానివల్ల వెంకటయ్యకేం లాభం పటేల్ గారు? లాభం ఉందయ్యా. దీనిలో రాసిన దాని ప్రకారం వెంకటయ్యకు చెందిన ఆ బీడు భూమి ఉంది కదా, దానికి ఆనుకొని ఉత్తరం వైపున తూర్పు మల్లెకుంట అనే ఒక చిన్న భూమి ఉంది. అది పూర్వం రాళ్ల గుట్టలాగా ఉండేది. కానీ ఈ పత్రం చెబుతున్నదేంటంటే, ఏంటండి, ఆ తూర్పు మల్లెకుంట భూమికి ఈ పెట్టెకు ఉన్న సంబంధమేంటి? ఆగు వెంకటయ్య, ఈ పత్రం ఏం చెబుతోందంటే, ఆ ప్రాంతంలో దాదాపు 100 ఏళ్ల క్రితం ఒక భూగర్భ జలకాలువ రహస్యంగా నిర్మించబడిందంట. పూర్వం ఈ ప్రాంతంలో నీటి కొరత వచ్చినప్పుడు ఈ జలకాలువను నిర్మించి ఒక శిలాఫలకం కింద రహస్యంగా ఉంచారట. ఆ శిలాఫలకం ఆ చిన్న రాళ్లగుట్ట కింద ఉందట. ఈ పెట్టెలో ఉన్న వస్త్రం ఆ శిలాఫలకాన్ని కప్పడానికి వాడిన వస్త్రమే. పటేల్ గారు, ఏదో పాత కథ చెప్తున్నట్లుగా ఉంది. ఆ కాల్వ ఇన్నాళ్ళు ఎవరికీ ఎందుకు దొరకలేదు? దొరకలేదు ఎందుకంటే దాన్ని రహస్యంగా ఉంచారు. అదెవరికి చెందుతుందో, ఎప్పుడు వాడుకోవాలో అనే వివరాలు కూడా ఈ తాళపత్రంలో రాసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ధర్మ కాలువ కష్టాల పాలైన నిస్వార్థపరుడికి, అప్పుల బాధలో ఉన్న నిజాయితీపరుడికి మాత్రమే దక్కుతుంది. ఈ రహస్యం బయటపడినప్పుడు దానిని కనుగొన్న రైతు ఆ కాలువ ద్వారా వచ్చే నీటిని వాడుకోవడానికి హక్కుదారుడవుతాడు. ఇతరులకు అమ్ముకోరాదు, దానమే చెయ్యాలి. దేవుడా, ఎవండి, చూశారా? మన నిజాయితీకి దేవుడు పంపిన మార్గమిది. నిజంగా బంజరు భూమికి ఆనుకొని నీటి కాలువుందా? ఖచ్చితంగా ఉంది వెంకటయ్య. ఇది కేవలం బంగారం కాదు, కరువు తీర్చే నీటి నిధి. ఈ తాళపత్రాల ద్వారా ఆ భూగర్భ కాలువ స్థానాన్ని నేను కనుగొన్నాను. వెంకటయ్య, నీ శ్రమ, నీ నిజాయితీ నీ కష్టాన్ని మార్చేశాయి. పటేల్ గారు, నన్ను క్షమించండి. నేను ధనానికి ఆశపడి వెంకటయ్య నిజాయితీని తప్పుగా మాట్లాడాను. ఆ పెట్టెలో డబ్బు లేదు అని తెలిసినప్పుడు నా మనసు బాధపడింది. కాని కష్టం తీర్చే నీరు నిజంగా బంగారానికంటే విలువైంది. గోపాలం, నీ పొరపాటుని నువ్వు ఒప్పుకున్నందుకు సంతోషమయ్యా. వెంకటయ్య, నీకు దొరికిన అనుకోని అదృష్టం ఇది. ఇది నీ నిజాయితీకి దొరికింది. పటేల్ గారు, దయచేసి వినండి. ఈ నీటి కాలువని నా ఒక్కడి కోసమే దాచుకోను. ధాన్యాపురం ప్రజలందరూ కరువుతో బాధపడుతున్నారు. నాకు దొరికిన అదృష్టం మన ఊరికే దొరికినట్టు భావించి ఆ నీటిని ఊరివారందరికీ పంచుతాను. ఈ కాలువను తవ్వి నీటిని పైకి తీసేందుకయ్యే ఖర్చుని నేనొక్కడినే భరిస్తాను. అవును పటేల్ గారు, మా కష్టాలు తీరితే చాలు. ఊరి కష్టం తీరితే అది మాకు 10,000 బంగారు నాణేల కంటే ఎక్కువ. వెంకటయ్య, నువ్వు నిజంగా గొప్పవాడివయ్యా. అనుకోని అదృష్టం నిన్ను వరించింది. కాని నీ ధర్మం మాత్రం ఏనాడూ మారలేదు. నీ నిజాయితీకి, నీ దాతృత్వానికి దైవం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అక్కడున్న గ్రామస్తులంతా వెంకటయ్య నిజాయితీని, ధర్మాన్ని మెచ్చుకుంటూ ఉద్వేగంతో చప్పట్లు కొట్టారు. గోపాలం కూడా తలవంచి వెంకటయ్యకు చేతులు జోడించి నమస్కరించాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే,
డబ్బు, సంపద దొరకడమే అదృష్టం కాదు. కష్టపడి పనిచేసినా దొరికిన నిధిపై ఆశపడకుండా ధర్మాన్ని పాటించడం, ఆ దొరికిన అదృష్టాన్ని 10 మందితో పంచుకోవడం, ఇవే నిజమైన అనుకోని అదృష్టాలు. వెంకటయ్య నిజాయితీ ఆ గ్రామంలో కరువుని తీర్చే కాలువ రూపంలో వరంలాగా మారింది. సిరిపురంలో సత్తిబాబు, శాంతి అనే దంపతులు ఉండేవారు. శాంతి కాస్త పొదుపరి. కాస్త అంటే ఎంతో అంతో కాదండి, మోతాదెక్కువగానే పొదుపరి. దానికి సత్తిబాబు పెట్టిన పేరు పిసినార్తనం. నిత్యకృత్యాల్లో వాడే వస్తువుల్ని కూడా చాలా పొదుపుగా ఉపయోగిస్తుంది. ఆ పొదుపు తట్టుకోలేక సత్తిబాబు తలమునకలవుతూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు చలికాలం మొదలైంది. ఒకరోజు ఉదయాన్నే సత్తిబాబు తన భార్య శాంతి దగ్గరకొచ్చి, శాంతి, చలి చంపేస్తోంది, కాస్త వేడిగా టీ పెట్టివ్వవు? శాంతి లోపలికి వెళ్లి కప్పుతో వేణ్ణీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. దాన్ని చూడకుండా సత్తిబాబు తాగుతాడు. అబ్బా శాంతి, నిన్ను టీ అడిగితే రుచి పచి లేకుండా ఇచ్చావేంటి? ఏంటండి ఉదయాన్నే మీ గోల? నన్ను నా పని చేసుకొనివ్వకుండా విసిగిస్తున్నారు. ఏంటి, నేను నిన్ను విసిగిస్తున్నానా? చలిగా ఉంది, కాస్త వేడిగా టీ ఇవ్వమని అడిగితే ఇలా రుచి పచి లేకుండా ఇచ్చావు. నాకు వేణ్ణీళ్లు తాగుతున్నట్టుగా ఉంది. వేణ్ణీళ్లు తాగినట్టుగా ఉండడమేంటండి? నేనిచ్చింది మీకు వేణ్ణీళ్లే. ఏంటి, వేణ్ణీళ్ళిచ్చావా? నేనడిగింది టీ కదా. ఉదయాన్నే టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాను. అందుకే మీకు వేణ్ణీళ్ళిచ్చాను. వేణ్ణీళ్లు తాగితే మంచిదని నీకెవరు చెప్పారే? ఆ విషయాన్ని ఎవరైనా చెప్పాలా ఏంటి? ఉదయాన్నే పరగడుపున వేణ్ణీళ్లు తాగితే ఒంట్లోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజంతా హుషారుగా ఉంటారు. మీ జీర్ణక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఎవరో మాట్లాడుతుంటే విని తెలుసుకున్నావా? కాదండి, పేపర్లో చదివి తెలుసుకున్నాను. ఏదో చలిగా ఉంది, కాస్త టీ తాగితే ఒళ్ళు వేడెక్కుతుందని నిన్ను టీ అడిగితే నీ పిసినార్తనం మొత్తం నామీ చూపిస్తున్నావా? చూపించకపోతే ఇంత ఉదయాన్నే పాలు, పంచదార ఖర్చు చేయమంటారా? అదే సంగతి. పాలు పంచదార ఖర్చవుతాయని నాకు టీ ఇవ్వవా? అయినా ఇంట్లో సంపాదించేది నేనే కదే. నాకు టీ తాగే భాగ్యం కూడా లేదా? ఇంట్లో ఎవరు సంపాదించారు అనేది ముఖ్యం కాదండి, ఎవరెంత పొదుపు చేశారు అనేదే ముఖ్యం. నీ పొదుపు తగలెట్ట. చలికి వణికి చేస్తూ ఉంటే ఇక్కడ కూడా నీ పిసినార్తనం చూపిస్తావా? మీకు నా పిసినార్తనమే కనిపిస్తుందండి, నా పొదుపు కనిపించటం లేదు. రేపటి రోజున మనం ఎంత వెనకేశామనేదే చూస్తారు తప్ప ఎంత ఖర్చు చేశామనేది ఎవ్వరూ చూడరు. భర్త సంపాదిస్తుంటే భార్య దాన్ని పొదుపుగా వాడాలి, అంతేగాని ఇలా టీ, కాఫీల కోసం దుబారా ఖర్చులు చేయకూడదు. చలిగా ఉంది, కాస్త టీ ఇవ్వమన్నందుకు నాకింత సోది చెప్తావా? మీకు నా మాటలు సోదిలాగానే ఉంటాయండి. నేను మన రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. సరైన సంపద లేకపోతే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తల్లి, నీకో దండమే. బుద్ధి తక్కువై నిన్ను టీ అడిగాను. నువ్వు ఏకంగా భవిష్యత్తు, సంపదలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నాకు టీ వద్దు, ఏమీ వద్దు, పా అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. శాంతి వంటగదిలోకి వెళ్తుంది. సత్తిబాబు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. పనికి వెళ్డానికి తయారై బయటికొస్తూ, శాంతి, టైం అవుతోంది, త్వరగా నా భోజనం క్యారేజ్ తీసుకురా. శాంతి లోపల్నించి తనకొక్క క్యారేజ్ తీసుకొచ్చి ఇస్తుంది. అది చూసిన సత్తిబాబు ఇలా అంటాడు. శాంతి, ఏంటిది? రోజు రోజుకి నా క్యారేజ్ సైజు తగ్గిపోతూ వస్తోంది. మీరు మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తింటే పన్లో నిద్రొస్తుందండి. మరీ ఇంత తక్కువగా తింటే నీరసం వస్తుందేమోని. అదేం కాదు, మీరు భోజనం ఎక్కువగా తినేస్తున్నారు, అందుకే తగ్గించాను. ఏ, తింటే ఏమవుతుందే? పనిచేసేవాణ్ణి ఆ మాత్రం తినకూడదా? మీరధికంగా తిని తిని ఒంటి నిండా కొవ్వు పేరుకుపోయి అది గుండెకు చేరి మీ గుండెపోటొస్తే నాకెవరి దిక్కు? మీకేవైనా అయితే నా పరిస్థితి ఏంటి? అందుకే మీరు తిండి తగ్గించాలి. అబ్బా శాంతి, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే. తిండి తింటే నాకేమవుతుంది? అదంతేనండి, మీరు తిండి తగ్గించాల్సిందే. లేకపోతే ఈ మధ్య 10 కేజీల బియ్యం పట్టుమని 1 నెల రోజులు కూడా రావడం లేదు.
నీ పిసిని గొట్టుతనం తగలట్ట. మొగుడికి తిండి కూడా పెట్టకుండా పొదుపు చేసి ఏం సాధిస్తావే నువ్వు? చూసారా చూసారా, మళ్ళీ నన్ను పిసినారి అంటున్నారు మీరు. నేనేమో మీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు నన్ను పిసినారి అంటారా? నువ్వు మళ్ళీ శోకాలు మొదలు పెట్టమాకే. నేను దీంతోనే సరిపెట్టుకుంటానులే అని శాంతి చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకుని సైకిల్ మీద పనికి వెళ్తాడు. సత్తిబాబు పనికి వెళ్లి తన పని పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం ఆలస్యంగా ఇంటికొస్తాడు. తనొచ్చేసరికి చీకటి పడుతుంది. శాంతి ఇంట్లో తన పని ముగించుకుని సత్తిబాబు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. చలికాలం కావడం చేత సత్తిబాబు వణుకుతూ ఇంటికొస్తాడు. ఏంటండి, ఈరోజు బాగా ఆలస్యంగా వచ్చారు? ఈ రోజు పని పూర్తయ్యేసరికి బాగా ఆలస్యమైపోయిందే. తిరిగి వస్తూ ఉంటే ఈ చలికి సైకిల్ మీద రావడానికి చాలా ఇబ్బంది అవుతోంది. ఈ రోజు చలి చాలా ఎక్కువగా ఉంది. చలికి నా ఒంట్లో నవనాడులు నాట్యం చేస్తున్నాయి. నిజమేనండి, ఈరోజు చలి కాస్త ఎక్కువగానే ఉంది. రండి, ముందు స్నానం చేద్దురుగాని. ఈ చలికి చన్నీళ్లతో స్నానం చేయలేనే. ఇప్పుడు నిన్ను వేణీళ్లు పెట్టమని అడిగితే నువ్వు నాకు ఇంకో పురాణం చెప్తావు. అయితే భోజనం చేద్దురు పదండి. నువ్వు నాకు పెట్టే భోజనం ఎంతుంటుందో నాకు తెలిసే. కాని దానికంటే ముందు మనం చలిమంట వేసుకుందాం. చలిమంట? అవును, చలిమంటే. దారిలో నేనొచ్చేటప్పుడు చాలా మంది చలిమంటలు వేసుకుని వాటి చుట్టూ కూర్చున్నారు. మనం కూడా చలిమంట వేసుకుందామే. సరే సరే, వేసుకుందాం గాని ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. సత్తిబాబు లోనికి వెళ్ళి బట్టలు మార్చుకుని బయటికొస్తాడు. చలిమంట కోసం అటూ ఇటూ చూస్తాడు. శాంతి, ఎక్కడున్నావు? చలిమంట వేసుకుందాం అన్నాను కదా, త్వరగా రా. శాంతి సత్తిబాబు దగ్గరకొస్తుంది. ఇంకా చలిమంటకి ఏర్పాట్లు చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? చలిమంటకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశానండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? ఎక్కడే? నాకెక్కడా కనిపించటం లేదు. మీ 2 చేతులు ముందుకు చాపండి అని అగ్గిపెట్టె తీసి ఒక అగ్గిపుల్ల గీసి తన 2 చేతుల మధ్యలో పెడుతుంది. అబ్బా శాంతి, ఏంటిది? చలిమంట కావాలన్నారు కదా, ఇదిగో మంట, త్వరగా చలి కాచుకోండి. శాంతి చేసిన పనికి సత్తిబాబు ఆశ్చర్యపోతూ, అగ్గిపుల్ల వేడి నాకు చలిమంట అంటే నా ఇంట్లో నాకు చలిమంట వేసుకునే యోగం కూడా లేదన్నమాట. మీ ఒక్కరి చలి కోసం ఎన్ని పుల్లలు వృధా చేయమంటారు? అందుకే ఇలా ఏర్పాటు చేశాను. మీకు చాలకపోతే చెప్పండి, ఇంకొక అగ్గిపుల్ల గీస్తాను. అగ్గిపుల్లతో ఎవరైనా చలి కాచుకుంటారా? శాంతి, రాను రాను నీ పిసినార్తనంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. లేకపోతే ఇప్పుడు మీకు చలిమంట వేయడానికి కట్టెలెక్కడి నుంచి తీసుకురావాలి? కట్టెలు లేకపోతే లేవని చెప్పాలి గాని ఇలా అగ్గిపుల్లతో చలిమంట వేసి చలి కాచుకోమండం ఎంతవరకు సబబు చెప్పు? ఇప్పుడు మీకు చలి తగ్గిందా లేదా? నువ్వు చేసే పనులకి చలితో పాటు నా మత్తి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే వెళ్ళి పడుకోండి. అంతకన్నా ఇప్పుడు నేనేం చేయగలను? నాకు బుద్ధి తక్కువై నిన్ను చలిమంట అడిగాను. మీకంతగా చలివేస్తే లోపల దుప్పట్లున్నాయి, అవి తీసి కప్పుకోండి అనేసరికి సత్తిబాబు అలిగి లోపలికెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. తెల్లవారినా సరే నిద్రలేవడు. శాంతి వచ్చి సత్తిబాబుని నిద్రలేపుతుంది. ఎంతసేపటికి లేవకపోయేసరికి దుప్పటి తీసి చూస్తుంది. సత్తిబాబుకి జ్వరం వచ్చి మూలుగుతూ ఉంటాడు. అయ్యో, ఏంటండి ఇది? మీ ఒళ్ళు కాలిపోతోంది. అవునే, రాత్రి చలి ఎక్కువ అవ్వడం వల్ల జ్వరం వచ్చింది. అయ్యో, మీరు రాత్రి చలిగా ఉంది, చలిమంట వేయమని అడిగారు. కాని నేనే నా పిసినార్తనం వల్ల మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే ఈరోజు మీకు జ్వరం వచ్చింది. ఉండండి, ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను అని శాంతి డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ గారొచ్చి సత్తిబాబుని పరీక్షిస్తారు. సత్తిబాబు తన గోడు డాక్టర్ గారికి విన్నవించుకుంటాడు. సత్తిబాబు బాధను అర్థం చేసుకున్న డాక్టర్ శాంతి దగ్గరకొచ్చి ఇలా అంటారు. చూడండి, మీ ఆయన గారికి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఒంటికి వేడి తగలాలి. అదేవిధంగా మందులు వాడేటప్పుడు టీ గాని కాఫీ గాని ఇవ్వండి. ప్రస్తుతం వాతావరణ ప్రభావం వలన చలి ఎక్కువగా ఉంది. ఆయనకు నేను చెప్పినవన్నీ చేయకపోతే జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ శాంతికి చెప్పి మందులిచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. శాంతి తన మనసులో ఇలా అనుకుంటుంది. మా ఆయన నిన్న అడిగినప్పుడే కాస్త చలిమంట వేయాల్సింది.
నేనే నా పిసినారితనం వల్ల పట్టించుకోలేదు. ఈరోజు జ్వరం వచ్చి కూర్చుంది. డాక్టర్ గారికి డబ్బులు క్షవరం అయింది. సర్లే, డబ్బులు పొదుపు చేద్దామని ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? ఆ డాక్టర్ గారు చెప్పిందేదో ఆయనకి చేసి పెడతాను అని డాక్టర్ చెప్పినట్టుగా సత్తిబాబుకి చలిమంట వేసి మందులు వేసేటప్పుడు తను అడిగినట్టుగా టీ ఇస్తుంది. సత్తిబాబు మందులు వాడి కొద్ది రోజుల్లో కోలుకుంటాడు. కోలుకున్నాక యథావిధిగా సత్తిబాబు తన పనికి తాను వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు మళ్ళీ సత్తిబాబు పన్నించి ఇంటికి రాగానే శాంతిని పిలిచి, శాంతి, ఈ రోజు కూడా కాస్త చలి ఎక్కువగానే ఉందే, చలిమంట వేసుకుందామా? అని అనగానే శాంతి మళ్ళీ అగ్గిపెట్టె తీసుకొని అతని దగ్గరకొస్తుంది. ఓసిని అమ్మ, వద్దు. ఇదేమిటే, మళ్ళీ అగ్గిపెట్టెతో చలిమంట? అబ్బా! అని అంటాడు. అలా శాంతి తన పిసినార్తనంతో భర్తను రోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సత్తిబాబు తన భార్యలో ఎప్పుడు మార్పు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు.